తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్లో ప్రణాళికాబద్ధంగా వృద్ధురాలిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించిన హత్య కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి వద్ద నుంచి 13 లక్షల విలువ కలిగిన 129 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 జతల వెండి కాలి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 11వ తేదీ మనకి శాంతమ్మ అనే ఆమె సందేహాస్పద మృతిగా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తర్వాత డాక్టర్ గారు ఆ శవానికి పోస్ట్మార్టం చేసేసి ఈమెను ఎవరో బలవంతంగా చంపినట్లుందని చెప్పడం జరిగింది. ఆ పిఎం సర్టిఫికేట్ ఆధారంగా ఆ శాంతమ్మ మరణాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి తర్వాత దర్యాప్తులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకి ఈ 5 మందిని బిజిలి జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జంబలమడుగు శశిరేఖ, గూడూరు మురళిలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని విచారిస్తే ఇందులో జగదీష్, హర్షిత అనే వాళ్ళు ఎవరైతే మరణించారో శాంతమ్మ వాళ్ళ ఇంట్లోనే పోయిన నెల మార్చి నెల లాస్ట్ వీక్లో బాడుకు దిగడం జరిగింది. ఈ యొక్క శాంతమ్మ గారి మీద ఆభరణాలు, తర్వాత డబ్బు ఉండడం చూడడము, ఆమె ఒంటరిగా ఉండడాన్ని తమకు అవకాశంగా మలుచుకొని మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఆమె ఒక్కతే ఉన్నప్పుడు 10వ తేదీ రాత్రి 10 గంటలకి ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు 5 మంది కలిసి ఆమెను చంపి ఆమె దగ్గర నుంచి బంగారు నగలు, క్యాష్ తీసుకుపోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి వీరి స్వాధీనంలో నుంచి 129 గ్రాములు బంగారు, తర్వాత 35,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడమైనది. ఆ బంగారు నగలు ఇక్కడ ఉంచడమైనది. వీటి విలువ సుమారు 13 లక్షలు ఉన్నాయి. వీళ్ళు కేవలం ఎటువంటి కక్షలు కానీ ఆమె మీద పగ కానీ ఏం లేదు. ఓన్లీ బంగారు నగల కోసం, బంగారు తర్వాత డబ్బులకు మాత్రమే ఆశపడి ఆమెను చంపడం జరిగింది. దీనికంతటికీ వాళ్ళకి కారణం ఆమె ఒంటరిగా ఉండడం. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది. వీరిని హత్యకి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు. ఆమె వారి ఇంట్లో ఉన్న చున్నీతోనే గొంతును నులిమి చంపేసి అదే చున్నీతోనే ఆమెకి ఉరి వేసేసి ఆమెంతకు ఆమె ఆత్మహత్య చేసుకుందని మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ దర్యాప్తు అధికారులు ఈ కిషోరు, తర్వాత ఎస్ఐ లోకేష్, ఇతర సిబ్బంది ఇందులో బాగా కృషి చేసి దీని వెనకున్న కుట్రను ఛేదించేసి ఈ ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. మిగతా వారి మీద ఏం లేవు. కానీ ఉయ్యాల హర్షిత అని ఆమె భార్య ఉంది కదా, ఆయన భార్య, ఆమె ఫాదర్ మీద అయితే రెడ్ శాండల్ కేసెస్ ఉన్నాయి. ఇంకా మిగతా వారి మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. ఓన్లీ జగదీష్ మీద మాత్రం ఒక మర్డర్ కేసు అనంతపురం జిల్లా కదిరి ఏరియాలో ఉంది. వీళ్ళు మార్చి నెల లాస్ట్ వీక్లో ఆ ఇంట్లో చేరడం జరిగింది. సన్నిహితంగా ఆమెని ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా వీరే ఆమెని ఆటోలో తీసుకొని పోవడము, ఆమెకు హెల్ప్ చేస్తున్నట్లు నటించారు. అందులో భాగంగానే ఈవెన్ రాత్రి 10 గంటలప్పుడు వీళ్ళు డోర్ తట్టినా కానీ మనకు తెలిసిన వాళ్ళేనని ఆమె వాకిలి తీయడం ఇదంతా జరిగింది. ఆ ఫ్లోర్లో ఈమె 4th ఫ్లోర్లో ఉండేది చనిపోయిన ఆమె. వీళ్ళు వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉండేవాళ్ళు, ఈ జగదీష్ ఆయన భార్య. ఇది జరిగినప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్న ఆమె ఏదో బయటికి వెళ్ళినట్లుంది. దాన్ని ఇంకెవరు చూడలేదు. అప్పుడు సీసీ కెమెరాలు అక్కడేమీ లేవు, మనకి ఫుటేజెస్ ఏం లేవు అక్కడ. సీసీ కెమెరాలు ఏం లేవు అక్కడ.